నేరుగా పైపు లైన్ మన నీళ్ల కుళాయి ఎట్లు ఇచ్చారో నేరుగా మన ఇంట్లో కరెంటు లైన్ ఉండాలా. ఒకవేళ ఏదైనా కరువు వస్తే 1 సంవత్సరానికి సరిపోయే ఆహార ధాన్యాలు అక్కడ నిలవ ఉండాలా. అప్పుడు అక్కడ పరిపాలన జరుగుతుంది. ఇవన్నీ లేకుండా ఈ వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి వాడికి అప్పచెబుతున్నాడు. మరి వాళ్ళు మనం చేస్తుంది ఏంటండి? కాంట్రాక్ట్ వ్యవసాయం కాదా? టొబాకో బోర్డు కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఒక్కొక్క పొగాకు కంపెనీ వాడు వచ్చేసి, ఏమయ్యా ఇదిగో మాకు ఈ సంవత్సరం ఇన్ని వేల టన్నులు కావాలా అని వాడు చెబుతున్నాడు టొబాకో బోర్డుకి. టొబాకో బోర్డు దాని మేరకి మనకు లైసెన్స్ ఇస్తుంది. ఆ లైసెన్స్ ప్రకారం మనం పండిస్తున్నాం. ఇది కాంట్రాక్ట్ వ్యవసాయమే. మరి చెప్పిన రేట్ ఇస్తున్నారా? మనకిచ్చేదంతా ఒక సిగరెట్ పెట్టి వాళ్ళ గోల్డ్ బ్లాక్ సిగరెట్ పెట్టా ఒక రకం ₹2 సిగరెట్ 2 రూపాయలు, 20 రూపాయలు. పెద్ద సిగరెట్లు అయితే ₹35 పెట్టా. కానీ 1 కిలో మంచి పొగాకుతోటి 100 సిగరెట్ పెట్టెలు వస్తాయి, 1000 సిగరెట్లు వస్తాయి. 100 × 35 3500 అండి. అంటే గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్లు కిలో 3500కి మనకు అమ్ముతున్నాడు. మన దగ్గర కొనేది ₹50 ఉంటుందండి. ₹50 పొగాకుని 3500కి వాడు అమ్ముకొని వెళ్ళిపోతున్నాడు. ఇందులో సగం డబ్బు గవర్నమెంట్ కాజేస్తుంది, సగం డబ్బు వ్యాపారస్తులు తింటున్నారు. మరి రైతుకు మిగిలింది ఏంటి? నిన్న అమెరికా నుంచి ఒక స్నేహితుడు వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, ఏమయ్యా అమెరికాలో మీరు ఏమేమి తింటారంటే, ఎప్పుడన్నా అక్కడ బజారుకు వచ్చేసి నాతోటి జాంకాయలు అదరాబదరా కొనుక్కొని తింటున్నాడు, అరటికాయలు కొనుక్కొని తింటున్నాడు. ఏందో ఎంత ఆశగా తింటున్నావు అంటే, అమెరికాలో మేము తినలేమండి అన్నాడు. ఎందుకు తినలేమంటే, 1 పౌను చేశాడో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కేంద్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా భూములు లాక్కుంటున్నారు. రైతుల భూముల్ని లాక్కునేది స్వతంత్ర ప్రభుత్వం ఎట్లా అవుద్ది? రైతుల భూముల్ని కాజేయటం అనేది మంచి పని ఎట్లవుతుంది అనేది మనం ఆలోచించాలా. ఇవాళ అనేక చోట్ల ఈ ప్రత్యేక ఆర్థిక మండలిని పెడుతున్నారు, భూములు లాక్కుంటున్నారు. సరే అంతటితో పోవట్ల. అక్కడ పరిశ్రమ కనుక పెడితే వాళ్ళకి ఎటువంటి పన్నులు ఉండవు. ఎంత లాభమయ్యా వాళ్ళకంటే, సంవత్సరానికి ₹150,000 కోట్ల వాళ్ళు పన్నులు ఎగయటానికి అనుమతిస్తున్నారు. వాళ్ళకి సరిపోయినంత యురేనియం లేదు. ఆ యురేనియం కావాలని అమెరికా వాడితో అగ్రిమెంట్ కుదుర్చుకొని వచ్చాం. అయితే వాడు 4 పిటికలు పెట్టాడు. అందుట్లో నేను నీకు యురేనియం ఇవ్వాలంటే నా దేశంలో ఉన్న యురేనియం రియాక్టర్లు నువ్వు కొనాలా. ఇదేంటయా అసలు యురేనియం ఎందుకు మనకి? మన విశాఖపట్నం తీరంలో సముద్ర పొట్టున ఇసుకలో థోరియం అనేటువంటి ఇంకొక పదార్థం ఉంది. ఆ థోరియంతో యురేనియం లాగానే మనం తయారు చేసుకోవచ్చు. ఆ థోరియంతో నడిచే రియాక్టర్లు మనం తయారు చేసుకోవచ్చు. ఇది వదిలిపెట్టి వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర కొంటున్నాము. అది కనుక కొంటే రేపు ఇరాన్ మీద దాడి చేసేటప్పుడు నువ్వు నా వెనకెడితే నిలబడాలా. కాబట్టి ఇరాక్ గ్రామ కమిటీ చైర్మన్ మోహన్ హనుమంతరావు గారు మాట్లాడతారు. ప్రియమైన ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మా అమ్మగారైన మోహన్ రాజమ్మ గారిని పంచాయతీ ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలిపించినందుకు, అలాగే ఎంపీటీసీ సభ్యురాలు సిద్ధవరపు బాలమ్మ గారిని కూడా మంచి మెజారిటీతో గెలిపించినందుకు నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రామ ప్రజలు మా మీద విశ్వాసం ఉంచి మమ్మల్ని గెలిపించినందుకు మీ విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా మన ప్రజలు గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ విలక్షణ లేకుండా, ముఠా విలక్షణ లేకుండా అందరికీ ఉపయోగపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము అధికారంలోకి వచ్చి 5-6 నెలలు అయినప్పటికీ పంచాయతీ రికార్డులు అప్పగించడం లేదు. మేము ఏ పని చేసినప్పటికీ పంచాయతీ గ్రాంట్లు విడుదల చేసుకోవడానికి మాకు అవకాశం లేనప్పటికీ అయినప్పటికీ ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నవి. ఇప్పటివరకు మేము చేసినవి అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా మన గ్రామంలో పడమటి బజారు, అలాగే 2 పల్లెలకు సంబంధించి నీళ్లు సరిపోయినంత రాక అనేక ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు దీనికి సంబంధంలో 2 వైపులా ఉన్నటువంటి సాగల పాలెంలో కూడా సిమెంట్ రోడ్డు వేయబోతున్నాము.
మండల సభ్యుల నుంచి 70,000 ఉప్పులాగు డొంక కూడా గ్రాయులు వేయబోతున్నాము. అలాగే కరువు పనుల కింద 2 లక్షలు శాంక్షన్ అయినవి. జడ్పీసీ నిధుల నుండి 50,000 శాంక్షన్ అయినవి. ఎంపీసీ నిధుల నుండి 4 లక్షలు శాంక్షన్ చేస్తానని ఎంపీ గారు కూడా హామీ ఇచ్చి ఉన్నారు. ఈ నిధులలో జంగాల్మూల నుండి అలుగుబండల వరకు సిమెంట్ రోడ్డు వేయబోతున్నాము. అలాగే వేణుగోపాల స్వామివారి దేవస్థానానికి ఈ నెల 8వ తారీఖున శంకుస్థాపన చేయబోతున్నాము. అలాగే పోదవరపాలెంలో ఎంపీ గారి నిధుల నుండి కమ్యూనిటీ హాల్ కూడా. గ్రామంలో ఏం అభివృద్ధి పనులు జరిగినాయి, ఇంకా ఏం చేయబోతున్నాం అనేది మీకు వివరించారు. తరువాత సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ డిఎన్ స్వామి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ప్రియమైన ప్రజలారా, సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆదమ్మ గారు, ఎంపీటీసీ మెంబరు బాలమ్మ, వైస్ ప్రెసిడెంట్ సిట్నీ రంగారావు, అలాగే మన గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ హనుమంతరావు, మన రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు పాలకేంద్ర ప్రెసిడెంట్ రామారావు గారికి అందరికీ మా అభినందనలు. అలాగే మన మద్దినేని వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ బోర్డు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి నాగేశ్వరరావు, నారాయణకి కూడా అభినందనలు తెలియజేస్తూ, సరే మనము ప్రతి సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మీటింగ్ జరుపుకుంటున్నాం. అదే ఒక విషయం ఏంటంటే, ఇక్కడ గత సంవత్సరంన్నరగా పంచాయతీ సంబంధించిన ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, ఈ ఎన్నికలన్నింటిలో కూడా మనం ఒక ప్రత్యేకమైన దృష్టితోటి ఒక పార్టీని సపోర్ట్ చేయడం జరిగింది మనం. అదే సందర్భంలో మరలా ఇలాంటి కార్యక్రమం వచ్చేటికి గత సంవత్సరం అయితేవి, ఈ సంవత్సరం అయితేవి, మరలా ఇప్పుడు ఎర్ర జెండాలు పెట్టి, ఎర్ర తోరణాలు కట్టి, అలాగే సంఘం పాటలు పాడుతూ రైతాంగం యొక్క సమస్యల్ని, కార్మిక వర్గ సమస్యల్ని, స్త్రీల సమస్యల్ని వివరిస్తూ పాటలు పాడుతూ ఉండడం ఏంటి? ఇంక వేరే పార్టీ ఉన్న నరసింహపంతులు కానీ, కుటుంబాలు ఏ రాజకీయాలకు ఓట్లు వేస్తున్నా అది ప్రాతిపదికగా పార్టీగా మేము ఎప్పుడూ స్వీకరించలేదు. ఎందుకంటే దానిలో ప్రైజులు కూడా ఇస్తున్నారు. ఈ ప్రైజులు ఇవ్వటానికి కామ్రేడు నాగేశ్వరరావు, కామ్రేడు నారాయణ వాళ్ళ కుటుంబం వైపు నుంచి వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ పేరుతోటి ఒక 10,000 రూపాయలు కేటాయించి పిల్లలందరికీ ఆడుకోవడానికి ప్రోత్సహించి వాళ్ళు ఆ ప్రైజులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఒక 30 ఏళ్ళుగా ఆ కుటుంబం ఒక అభ్యుదయ భావాలతోటి, ఒక కమ్యూనిస్ట్ భావాలతోటి మాతో కలిసి కొనసాగుతూ అనేక కష్టాల్లో నష్టాల్లో మాతో కలిసి ఉంటూ ఈ ఒక నిర్ణయం తీసుకోవడం అనేది మాకు ఎంతో సంతోషం కలిగించింది. ఈ నిర్ణయం ఇది కంటిన్యూగా ప్రతి సంవత్సరం కొనసాగించాలని, ఆ విధంగా ఈ యువకుల్ని ప్రోత్సహించే వైపుగా వాళ్ళు ముందుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమించుకుంటున్నాను. ఏ కోణంలో పయనిస్తున్నాయి, ఎందుకు దాన్ని సమర్థించారు, గ్రామ అభివృద్ధి కోసం ఆ విషయాలన్నీ మీకు వివరించారు. తర్వాత మన పాలకేంద్రం సొసైటీ ప్రెసిడెంట్ కొంగ రామారావు గారు మాట్లాడతారు. మిత్రులారా, ముందుగా కొత్త సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నేను గ్రామానికి సంబంధించి
ఒక 2-3 విషయాలు మాట్లాడి, ఎందుకంటే ఇప్పుడే చాలా టైం అయిపోయింది, నేను క్లుప్తంగా ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. మన గ్రామానికి వచ్చేసరికి గ్రామ సమస్యల గురించి మన గ్రామంలో ఏమి పనులు కావటం లేదు అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మనం వచ్చిన తర్వాత ఏం చేసింది, ఏం చెందింది, చేయాల్సింది ఏంది అనే దాని మీద మన గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ మోహన్రావు హనుమంతరావు గారు మాట్లాడారు. నేను ఆ విషయాల గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అతను మాట్లాడాడు కాబట్టి. తర్వాత నేను ఈ గతంలో జరిగినటువంటి మన ఎండోమెంట్ భూముల గురించి 2 విషయాలు క్లుప్తంగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకున్నాను. మన గ్రామంలో పాపినేని వారి చెరువు, ఏజళ్ళ వారి ధర్మకుంట అనేవి 2 చెరువులు ఉన్నాయి. పాపినేని చెరువుకి వచ్చేసి చెరువు విస్తీర్ణం మొత్తం 14.5 ఎకరం. దాని కింద సాగుబడేటటువంటి మాన్యం 8 ఎకరాలు. అదేవిధంగా ఏజలవారి ధర్మకొండకు వచ్చేసరికి చెరువుకు పరమట ఉండేటటువంటి భూమి కనీసం 25-26 ఎకరాల భూమి ఉంది. నేను ఖరాఖండిగా చెబుతున్నాను, నీకు ఎలాంటి భయం ఉండదు. కానీ నువ్వు చేసే పనులకు నువ్వే భయపడుతున్నావు. నన్ను చంపుతున్నారు అంటున్నావు, నన్ను అటాక్ చేస్తున్నారు అంటున్నావు. మా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, జరగదు నీకు. అవన్నీ మర్చిపో. ఖచ్చితంగా సామరస్యంగా పనులు చేసుకుందాం. అద్దాలు కొట్టేవాళ్ళు మేమైతే నువ్వు టీడీపీ ప్రభుత్వంలో ఏ చెరువు తీసేవాడివి కాదు, ఏ టొంక తీసేవాడివి కాదు. ఈ రోజున కంసాల గుంటకాడికి పోదామంటే కనీసం నడవటానికి కూడా దోవలేదు. అక్కడ ఉన్న మా భూములు కాదు, అందరి భూములు ఉన్నాయి, నీ భూములు కూడా ఉన్నాయి. ఇవాళ పోయిన కంసాల గుంటలుగా ఎవడన్నా పొలానికి పోవటానికి వీలైందేమో. ఎందుకు తీయాలి దాన్ని? అట్లా అటాక్ చేసి అట్లా అడ్డాలు తిరిగేవాళ్ళం అయితే నువ్వు ఒక్క పని చేసేవాడు కాదు. ఖచ్చితంగా చెబుతున్నాం మేము. నా చేను ఎదున్నా మనిషి లేదు, బొంద తీసావు బారికి. ఇప్పటికి 4,000 ఖర్చు పెట్టా దానికి గుంట పూడ్చుకోవటానికి. కానీ నేను పల్లెత్తి మాట అందలుచుకోవాలా. ఎందుకో అందరికీ ఉపయోగపడేది, నష్టపోతే మనం నష్టపోతాం. అందరికీ ఉపయోగపడేది అనే దాని మీద మేము కామెంట్ కూడా చేయదలుచుకోలేదు. దానికి మేము ఖచ్చితంగా ఏకీపించాం. చేసింది మంచిదేని అనుకున్నాం, చేసిన పని మంచిదే అనుకుంటాం. మంచిది కానీ మంచిది కాదు అనుకున్నా. ఇవన్నీ వద్దు. ఖచ్చితంగా జనాన్ని ట్రాప్ చేయొద్దు. ఇది స్పీడ్ యుగం, చదువుకునే యుగం. నువ్వు ఏదో ఒకటి కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలం నిలబుచ్చుకోవద్దు. అది సెంట్రల్ బ్యాంక్, అదే కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో. అదేవిధంగా ఆనాడు బ్రాహ్మణ మాన్యానికి సంబంధించి 25 ఎకరాల చిల్లర పాటలు పెట్టాము. 25 ఎకరాల చిల్లర పాటలు పెడితే ఈ గుడికి సంబంధించి 16,70,000 ఎస్టిమేషన్ వేశారు వాళ్ళు, గవర్నమెంట్ ఎండోమెంట్ వాళ్ళు. ఖచ్చితంగా ఊరుకోరు, ఖచ్చితంగా ప్రోగ్రాం పెడతారు. ఆ రోజు నేను చెప్పలేను, ఈ డయాస్ మీద ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పలేరు. ఆ రోజున 16వ తారీఖు నాటకం అని చెప్పి కనీసం నెల రోజుల నాడు గోళ్ళ మీద రాసి పెడితే నువ్వు ఈ రోజున ఓకే నువ్వు పెట్టుకో, నేను కాదన్నావు, నీ ఇష్టం నీది. రేపు ఇంకొక రోజున ప్రోగ్రాం జరగకపోద్దా, నువ్వు పెట్టకపోతావా? అన్నిటి మీద ఇంతకన్నా గ్రామానికి సంబంధించి ఈ రోడ్లు విషయాలు హనుమంతరావు మాట్లాడాడు.
ఎమ్మెల్యే కోటా నుంచి మాలపల్లిలో 3 లక్షలకి ఒక రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా 30 మీటర్లు తరుగొచ్చింది. ఆ డబ్బు చాలక 30 మీటర్లు తరుగొస్తే హనుమంతరావు రంగారావు వచ్చి ఏంద్రా ఎడ చేద్దాము, ఒక 30 మీటర్లు తరుగొచ్చింది, డబ్బులు ఎడ చేద్దామని అనడం జరిగింది. వాళ్ళు మరి ఏదో ఫండ్స్లో తీసి ఆ 30 మీటర్లు కూడా కొరవ లేకుండా పోయిందని వాళ్ళిద్దరూ చెప్పడంతో వాళ్ళు కూడా మా మాటని ఏకీభవించి పోయటం జరిగింది. అదేవిధంగా ఈ చాకలపాలెంలో ఒక కొద్ది రోడ్డు అది ఒక 7 లింకులు, ఒక 200-300 లింకుల పొడుగున, అది కూడా ఈ రోజునే కొంత మట్టి పని స్టార్ట్ చేసాం. ఎల్లుండి కంకర పోస్తారు. అనే పావులా మిగలనయ్యి లేకపోతే తగలనయ్యి మిగిలితే కమిటీ ఆధ్వర్యంలో ఉంటుంది, తగిలితే కమిటీ భరాయించుకుంటుంది, ఇంకో దాంట్లో పెట్టుకుంటుంది. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి నేను చెప్తున్నాను. ఏ ఒక్క వ్యక్తి రంగారావో లేకపోతే మోహన్ హనుమంతరావో లేకపోతే రేజుల రామారావో తినడానికి మాత్రం ఎలాంటి అవకాశం లేదు. ఇది మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పుకోండి. అందువల్ల సరే, చాలా కాలాతీతమైంది. నేను ఈ ఉపన్యాసాన్ని ఇంతటితోటి ముగిస్తున్నాను. ఇంకా ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఆ ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత నాటకం మొదలవుతుంది. వీటన్నిటినీ విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. వీరికి మద్దినేని నాగేశ్వరరావు గారు, మద్దినేని వెంకట సుబ్బమ్మ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి మద్దినేని నాగేశ్వరరావు గారు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందిగా కోరుచున్నాం. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వి నవీన్ కుమార్, కెప్టెన్ వి నవీన్ కుమార్. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి రన్నింగ్ సబ్ జూనియర్స్ రన్నింగ్. ఫస్ట్ ప్రైజ్ పి సాయి. సబ్ జూనియర్స్ రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ పి సాయి. సెకండ్ ప్రైజ్ బి ప్రభుదేవ. సెకండ్ ప్రైజ్ బి ప్రభుదేవ. ఈ బహుమతులు గెలిచిన వారు కొంచెం త్వరగా రావాలండి. అదేవిధంగా సబ్ జూనియర్స్ గర్ల్స్ రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ ఎన్ లక్ష్మి. సబ్ జూనియర్స్ గర్ల్స్ రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ ఎన్ లక్ష్మి. సెకండ్ ప్రైజ్ వి అనుష. సెకండ్ ప్రైజ్ వి అనుష. నెక్స్ట్ సబ్ జూనియర్స్ గర్ల్స్ స్కిప్పింగ్ ఫస్ట్ ప్రైజ్ వి అనుష. స్కిప్పింగ్ ఫస్ట్ ప్రైజ్ వి అనుష. అనుష. సబ్ జూనియర్ స్కిప్పింగ్ ఫస్ట్ ప్రైజ్ వి అనుష. అమ్మాయి అనుష. సెకండ్ ప్రైజ్ కె శ్రీలేఖ. సబ్ జూనియర్ స్కిప్పింగ్ సెకండ్ ప్రైజ్ కె శ్రీలేఖ. మ్యూజికల్ చైర్స్ సబ్ జూనియర్స్ మ్యూజికల్ చైర్స్ ఫస్ట్ ప్రైజ్ వి అనుష. మ్యూజికల్ చైర్స్ సబ్ జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ వి అనుష. సెకండ్ ప్రైజ్ కె ఉజ్వల. సబ్ జూనియర్స్ మ్యూజికల్ చైర్స్ సెకండ్ ప్రైజ్ కె ఉజ్వల.
కే ఉజ్వల వీరు లేకపోతే వీరి తరపున ఎవరు వచ్చేసి ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ సబ్ జూనియర్ సాంగ్స్ ఫస్ట్ ప్రైజ్ కె రాధా. సబ్ జూనియర్ సాంగ్స్ ఫస్ట్ ప్రైజ్ కె రాధా. సెకండ్ ప్రైజ్ టి శ్రీలక్ష్మి. సెకండ్ ప్రైజ్ టి శ్రీలక్ష్మి. నెక్స్ట్ జూనియర్స్ బాయ్స్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ జె నాగరాజు. వీరికి మద్దినేని వెంకటనారాయణ గారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసిందిగా కోరుచున్నాం. కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ జె నాగరాజు. సెకండ్ ప్రైజ్ ఎం మురళి. సెకండ్ ప్రైజ్ ఎం మురళి. నెక్స్ట్ క్రికెట్ ఫస్ట్ ప్రైజ్ ఎం అశోక్ టీం. క్రికెట్ ఫస్ట్ ప్రైజ్ ఎం అశోక్ టీం. సెకండ్ ప్రైజ్ పి వేణు టీం. నెక్స్ట్ త్రాడు లాగుట ఫస్ట్ ప్రైజ్ జి రాజా టీం. త్రాడు లాగుట ఫస్ట్ ప్రైజ్ జి రాజా. సెకండ్ ప్రైజ్ పి వేణు టీం. సెకండ్ ప్రైజ్ పి వేణు టీం. నెక్స్ట్ రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ జె నాగరాజు. రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ జె నాగరాజు. సెకండ్ ప్రైజ్ పి అనిల్. జూనియర్స్ లాంగ్ జంప్ ఫస్ట్ ప్రైజ్ జె నాగరాజు. సెకండ్ ప్రైజ్ ఈ రవిచంద్ర. లాంగ్ జంప్ సెకండ్ ప్రైజ్ ఈ రవిచంద్ర. వీరు లేకపోతే ఇతని తరపున వచ్చేసి ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ గర్ల్స్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ వి పావని టీం. కెప్టెన్ వి పావని. సెకండ్ ప్రైజ్ ఆర్ భార్గవి. కెప్టెన్ ఆర్ భార్గవి. నెక్స్ట్ డాడ్జ్ బాల్ ఫస్ట్ ప్రైజ్ వి పావని టీం. డాడ్జ్ బాల్ ఫస్ట్ ప్రైజ్ వి పావని టీం. సెకండ్ ప్రైజ్ ఆర్ భార్గవి టీం. సెకండ్ ప్రైజ్ ఆర్ భార్గవి టీం. అదేవిధంగా గర్ల్స్ రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ ఆర్ భార్గవి. గర్ల్స్ రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ ఆర్ భార్గవి. సెకండ్ ప్రైజ్ పి గీతా మాధురి. తర్వాత ఈ యొక్క బహుమతి ప్రదానోత్సవాన్ని చిట్నీ రంగారావు గారిని అందించవలసిందిగా కోరుచున్నాం. స్కిప్పింగ్ ఫస్ట్ ప్రైజ్ టి శ్రీలక్ష్మి. జూనియర్ స్కిప్పింగ్ ఫస్ట్ ప్రైజ్ టి శ్రీలక్ష్మి. సెకండ్ ప్రైజ్ ఎం లక్ష్మి. స్కిప్పింగ్ జూనియర్ సెకండ్ ప్రైజ్ ఎం లక్ష్మి. అదేవిధంగా జూనియర్ గర్ల్స్ మ్యూజికల్ చైర్స్ ఫస్ట్ ప్రైజ్ కె నాగలక్ష్మి. త్వరగా రావాలండి. సెకండ్ ప్రైజ్ పి ప్రవీణ. జూనియర్స్ మ్యూజికల్ చైర్స్ సెకండ్ ప్రైజ్ పి ప్రవీణ. నెక్స్ట్
జూనియర్స్ ముగ్గుల పోటీలు ఫస్ట్ ప్రైజ్ కె నాగలక్ష్మి. ముగ్గుల పోటీలు ఫస్ట్ ప్రైజ్ కె నాగలక్ష్మి. సెకండ్ ప్రైజ్ ఎన్ మాధవి. థర్డ్ ప్రైజ్ డి స్ఫూర్తి. ముగ్గుల పోటీలు జూనియర్స్ థర్డ్ ప్రైజ్ డి స్ఫూర్తి. ఈ ముగ్గుల పోటీలో కన్సలేషన్ ప్రైజ్ వచ్చేసి ఎం ప్రవళిక. జూనియర్స్ ముగ్గుల పోటీల్లో కన్సలేషన్ ప్రైజ్ వచ్చేసరికి ఎం ప్రవళిక. ఆటల పోటీలు ఫస్ట్ ప్రైజ్ బి భార్గవి. సెకండ్ ప్రైజ్ ఎన్ సాయి సుదర్శిని. జూనియర్స్ పాటల పోటీలు సెకండ్ ప్రైజ్ ఎన్ సాయి సుదర్శిని. కొంచెం త్వరగా రావాలండి. ఉజ్వల మ్యూజికల్ చైర్స్. పాటల సెకండ్ ప్రైజ్ ఎన్ సాయి సుదర్శిని. ఈ బహుమతి ప్రదానోత్సవాన్ని సెకండ్ ప్రైజ్ ఎస్ వినోద్ టీమ్. సీనియర్స్ కబడ్డీ సెకండ్ ప్రైజ్ ఎస్ వినోద్ టీమ్. కెప్టెన్ ఎస్ వినోద్. నెక్స్ట్ సీనియర్స్ రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ పి చిరంజీవి. సీనియర్స్ రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ పి చిరంజీవి. సెకండ్ ప్రైజ్ డి కాటమరాజు. సెకండ్ ప్రైజ్ డి కాటమరాజు. అదేవిధంగా సీనియర్స్ లాంగ్ జంప్ ఫస్ట్ ప్రైజ్ డి బ్రహ్మయ్య. వీరికి బహుమతి ప్రదానోత్సవాన్ని మన ఎండి సభ్యులైనటువంటి సిద్ధార బాలమ్మ గారిని చేస్తుందిగా కోరుతున్నాం. సీనియర్స్ లాంగ్ జంప్ ఫస్ట్ ప్రైజ్ డి బ్రహ్మయ్య. సెకండ్ ప్రైజ్ ఆర్ శ్రీహరి. సెకండ్ ప్రైజ్ ఆర్ సీనియర్స్ లాంగ్ జంప్ థర్డ్ ప్రైజ్ ఎస్కే కాళీశావలి. నెక్స్ట్ షార్ట్ పుట్ ఫస్ట్ ప్రైజ్ బి నాగరాజు. సీనియర్ షార్ట్ పుట్ ఫస్ట్ ప్రైజ్ బి నాగరాజు. సెకండ్ ప్రైజ్ ఆర్ శ్రీహరి. డిగ్రీ స్టూడెంట్స్ మరియు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రెండు టీములుగా డివైడ్ అయిపోయి కబడ్డీ నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ టీమ్స్ కి ఫస్ట్ ప్రైజ్ బి శ్రీమన్నారాయణ టీం. కెప్టెన్ బి శ్రీమన్నారాయణ. వీరికి ప్రైజుల్ని మూడు హనుమంతరావు గారు కోరుతున్నాం. ఎగ్జిబిషన్ టీం ఫస్ట్ ప్రైజ్ బి శ్రీమన్నారాయణ. సెకండ్ ప్రైజ్ వి ప్రవీణ్ టీం. కెప్టెన్ వి ప్రవీణ్. ఎగ్జిబిషన్ మ్యాచ్ సెకండ్ ప్రైజ్ వి ప్రవీణ్. నెక్స్ట్ లేడీస్ ముగ్గుల పోటీలు ఫస్ట్ ప్రైజ్ కె శ్రీలత. లేడీస్ ముగ్గుల పోటీలు ఫస్ట్ ప్రైజ్ కె శ్రీలత. సెకండ్ ప్రైజ్ బొల్లినేని సుజాత. బొల్లినేని సుజాత. మీరు దాన్ని ఇక్కడ అందుబాటులో లేకపోతే దీని తరపున వచ్చేసి ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థర్డ్ ప్రైజ్ పాపేని సుజాత. సీనియర్స్ ముగ్గుల పోటీలో థర్డ్ ప్రైజ్ పాపేని సుజాత.
నెక్స్ట్ సీనియర్స్ మ్యూజికల్ చైర్స్ ఫస్ట్ ప్రైజ్ షేక్ జమీలా. సీనియర్స్ మ్యూజికల్ చైర్స్ ఫస్ట్ ప్రైజ్ షేక్ జమీలా. సెకండ్ ప్రైజ్ ఉప్పరాజు సుప్రజ. మ్యూజికల్ చైర్స్ సెకండ్ ప్రైజ్ ఉప్పరాజు సుప్రజ. సీనియర్స్ లెమన్ స్పూన్ ఫస్ట్ ప్రైజ్ బెల్లంకొండ అనురాధ. సీనియర్స్ లెమన్ స్పూన్ ఫస్ట్ ప్రైజ్ బెల్లం. సూపర్ సీనియర్స్ మ్యూజికల్ చైర్స్ ఫస్ట్ ప్రైజ్ ప్రమీల. సూపర్ సీనియర్స్ మ్యూజికల్ చైర్స్ ఫస్ట్ ప్రైజ్ బి ప్రమీల. సెకండ్ ప్రైజ్ శ్రావణి. థర్డ్ ప్రైజ్ ఎం ప్రసన్నలక్ష్మి. సూపర్ సీనియర్స్ మ్యూజికల్ చైర్స్ థర్డ్ ప్రైజ్ ఎం ప్రసన్నలక్ష్మి. థర్డ్ ప్రైజ్ ఎం ప్రసన్నలక్ష్మి. గత సంవత్సరం లాగానే ఈ ఆనవాయితీని ఈ విధంగానే కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా ఈ డ్రాయింగ్, క్విజ్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్ అండ్ వృత్తత్వం పోటీలు జరిగినవి. ఫస్ట్ గా క్విజ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మద్దినేని రాజేష్ టీం, కెప్టెన్ రాజేష్. ఈ క్విజ్ కాంపిటీషన్ చాలా టఫ్ గా జరిగింది. అందువల్ల సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి 2 టీములు కేటాయించబడింది. నెక్స్ట్ డిబేట్ సబ్ జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ ఎస్కే రజియా. డిబేట్ ఫస్ట్ ప్రైజ్ సబ్ జూనియర్స్ ఎస్కే రజియా. వారు లేకపోతే వారి తరపున ఎవరు వచ్చేసి ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సబ్ జూనియర్స్ డిబేట్ ఫస్ట్ ప్రైజ్ ఎస్కే రజియా. థర్డ్ ప్రైజ్ వి వినయ్. వి వినయ్. అదేవిధంగా డిబేట్ జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ వి పావని. ఫస్ట్ ప్రైజ్ వి పావని. సెకండ్ ప్రైజ్ ఎన్ సాయి సుదర్శిని. డిబేట్ సెకండ్ ప్రైజ్ ఎన్ సాయి సుదర్శిని. థర్డ్ ప్రైజ్ బి స్రవంతి. డిబేట్ థర్డ్ ప్రైజ్ బి స్రవంతి. వచ్చే ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన ఎంపీటీ సభ్యులైనటువంటి సిద్ధారప్ప. రైటింగ్ థర్డ్ ప్రైజ్ జూనియర్స్ పి మౌనిక. సబ్ జూనియర్స్ ఎస్ఏ రైటింగ్ ఫస్ట్ ప్రైజ్ బి శ్రీకాంత్. బి శ్రీకాంత్ ఎస్ఏ రైటింగ్ సబ్ జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్. ఇతను లేకపోతే ఎస్ఏ రైటింగ్ థర్డ్ ప్రైజ్ ఎం ప్రశాంత్. సెకండ్ ప్రైజ్ బి ప్రభుదేవ. డ్రాయింగ్ సెకండ్ ప్రైజ్ బి ప్రభుదేవ. థర్డ్ ప్రైజ్ పి కల్పన. థర్డ్ ప్రైజ్ పి కల్పన. ఈ డ్రాయింగ్ పోటీలో యాక్చువల్లీ ఈ డ్రాయింగ్ పోటీ పెట్టింది దానికి కన్సలేషన్ ప్రైజ్ గా కె వెంకటస్వామి. కన్సలేషన్ ప్రైజ్ కె వెంకటస్వామి. మద్దినేని వెంకట సుబ్బమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు చిన్న బహుమతి స్వీకరిస్తారు. 10th క్లాస్ ఫస్ట్ బెల్లంకొండ అనురాధ. వీరికి 520 మార్కులు వచ్చినది. అదేవిధంగా 10th క్లాస్ సెకండ్ కటకం కృష్ణవేణి. వీరికి 508 మార్కులు వచ్చినవి. అదేవిధంగా 7th క్లాస్
ఫస్ట్ ఎన్ సాయి సుదర్శిని, వీరికి 501 మార్కు వచ్చినది. శ్రీమతి కటకం సత్యవతి పేరు శ్రీమతి కటకం సత్యవతి పేరు మీదుగా ఆమె కుమారుడైనటువంటి కటకం సురేష్ 10th క్లాస్ ఫస్ట్ సెకండ్, అదేవిధంగా 7th క్లాస్ కోసం చేయడానికి ఈ యొక్క కటకం సురేష్ ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోకూరి శారద వారు ఎక్కడన్నా సరే స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కోకూరి శారద గారు ఎక్కడన్నా సరే స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 10th క్లాస్ సెకండ్ కటకం కృష్ణవేణి, కటకం కృష్ణవేణి. 7th క్లాస్ ఫస్ట్ ఎన్ సాయి సుదర్శిని, 7th క్లాస్ ఫస్ట్ ఎన్ స్మృతి కార్యక్రమం పూర్తయిపోయింది. దీని తర్వాత అడవి తల్లికి దండాలు అనేటువంటి ఒక చిన్న నృత్య రూపకం కలుగుతుంది. కావున దీన్ని కూడా చూసి ఆనందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శారద గారు ఎక్కడున్న స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పోకూరు శారద గారు. బాల జంబక్ జంబక్ జం, జంబక్ 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 బాల జంబక్ జంబక్ జం, అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో, అడవి తల్లికి దండాలో, అడవికి దండాలో. అడవి చల్లాగుంటే అన్నానికి కొదువే లేదు, అడవి చల్లాగుంటే అన్నానికి కొదువే లేదు. పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము, పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము. అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో, చూడు పెనుగంగమ్మ ఉరకలు చూడు, పెనుగంగమ్మ ఉరకలు ఎటిలోన ఊట చూడు, చల్ల ఎటి సెగలు చూడు, ఎటిలోన ఊట చూడు, చల్ల ఎటి సెగలు చూడు. జీవనదులతో చుట్టుముట్టిన గోండోళ్ళ జీవగడ్డరా, గోండోళ్ళ జీవగడ్డరా. రేలా 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 రే, రేలా 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 రేలా. అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో, అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో. కుహు 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 అంటూ కోయిలమ్మల పాటలు విను, కోయిలమ్మల పాటలు విను, కోయిలమ్మల పాటలు విను. కిలకిల కిలకిల కిలకిలమంటూ రామచిలుకల పలుకులు విను, రామచిలుకల పలుకులు విను, రామచిలుకల పలుకులు విను. పౌరాల జంట చూడు పాలపిట్ట పాట విను, పౌరాల జంట చూడు పాలపిట్ట పాట విను. అందరికి అండగా నిలిచే అడవి తల్లి ఆ అందం చూడు. రేలా 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 రే, రేలా 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 రే. అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో, అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో. కొండలు ఢీకొని పంటలు మింగే కొండ సిల్వల కూరలు చూడు, కొండ సిల్వల విషంగకుతూ పుసులు కొట్టటి కోడ త్రాసుల చూపులు చూడు, కోడ త్రాసుల కట్ల పాము కట్టు చూడు, నాగు పాము పడగ చూడు, కట్ల పాము నాగు పాము నడక చూడు. పాములు మనుషులు కలిసి బతికటి అడవి తల్లి ఆ అందం చూడు. రేలా 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 అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో, అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో.
తెచ్చుకోసి హారతమే తెచ్చుకో రేలా 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 అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు తల్లి తల్లి తండ్రిని విడిచిపెట్టి ఆయి బాయిని వదిలిపెట్టి ఆయి బాయిని వదిలిపెట్టి ఆయి బాయిని వదిలిపెట్టి మన బతుకులు బాగు కొరకు ఎందరో అన్నలు వచ్చారంటూ ఎందరో అన్నలు వచ్చారన్న పొరు జెండ కిందకో ఏకమైపోదామో పొరు జెండ కిందకో ఏకమైపోదామో రండి రెండో ఎక్క రండి రండి రెండో ఎన్న రండి రండి రెండో ఎక్క రండి రండి రెండో ఎన్న మన బతుకులు బాగు కొరకు పొరు బాటలో పోదామన్నా రేలా 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 అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు ఎగిరి ఉలికి పడగలడు. మా వారికి ఈ శుభవార్త ఎలాగైనా చెప్పాలి. నా సంతోషం అప్పుడు గాని తీరదు. ఏంటి కాయ మీద కాయ లాగిస్తున్నావు? ఓ మీరా? అది అది మరీ నేనేమంత తిండిపోతాను కాదులే. అవునండి, మరీ అంత ఎక్కువగా తింటే కడుపులో ఉన్న మన వంశోపధారకుడు పెరిగి పెద్దవాడైపోతాడేమో. ఆహా, అంటే నేను మీ కంటికి మరీ అంత తిండిపోతున్నా కనిపిస్తున్నానా? సారీ మేడం, మరీ అంత. సారీ అంటే సరిపోతుందా? మరి నా పరిహాసానికి ఏమైనా శిక్ష విధిస్తారా? ఈ రోజు నుంచి 2 రోజులు మీరు నన్ను ముట్టుకోకూడదు. అమ్మ బాబోయ్, వద్దు శ్రీమతి, వద్దు. అయినా అంత కఠోర నిర్ణయం మంచిది కాదు. నీలాంటి ఆడదాన్ని చూస్తుంటే నాలాంటి వాడికి ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నీకు పులుపు తినాలనిపిస్తే నాకు వలపు తినాలనిపిస్తుంటుంది. మరి నాకు అది నీ దైవంలే కదా. అదేలా? రోజు రోజుకి నీ అందం ఎన్నో రెట్లు పెరుగుతూ ఉంటే ఆ అందాన్ని వర్ణించడానికి నాకు బాధలు వచ్చాయి. కానీ
కవిత్వాలు రానందుకు చాలా బాధగా ఉంది. మీ వేళ కొలలు కాపండి, ఎవరైనా వింటే నవ్వుతారు. అంటే ఎవరు వినుకుంటే నీ అందాన్ని పొగట్టం నీకు ఇష్టం అన్నమాట. యూ నాటి, మీతో మాట్లాడడం నా వల్ల కాదు బాబు. మౌనంగా ఉండటం నా వల్ల కూడా కాదు. ఇంతలో కాలం కన్నీరు చేసింది, ఆ జంటను విడదీసింది. ఇక ఒకే
అంటున్నారు ఏమిటో ఈ రోజు ప్రత్యేకత? ప్రతి క్షణం నీ అందం నా కన్నుల నిండా నిలిచి నన్ను కలవరపెడుతుంటే ఆగలేక విరహతాపంతో నీకోసం వచ్చాను. మీ మాట్లాపి ముందు అసలు విషయం చెప్పండి. చెబుతాను భవాని, అంతా వివరంగా చెబుతాను. ఈ రోజు నా జీవితంలో మరవలేని మరుపురాని రోజు. అదేమిటో నీకు తెలుసా? మీరు చెప్పకుండా నాకెలా తెలుస్తుందండి? చెబుతాను భవాని. ఒకరోజు ఈ చక్రధరికి ఏమీ లేని బికారి. నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు పేదరికంతో పోరాడి అలసిపోయారు. ఆ సమయంలో అయిన వారు ఆదరించక బతుకు తెరువు కోసం రోడ్లు పడ్డాను. ఆ సమయంలో నాకు ఇద్దరు మిత్రులు కలిసారు. మరెవరో కాదు, మన పెళ్లి రోజు నీకు పరిచయం చేశాను చూడు, హరీష్, సురేష్. గుర్తున్నారా? గుర్తుంది. మీరు ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు. ఇక నేనెక్కడ మర్చిపోతానండి. అసలు విషయం ఏమిటంటే సమయం వచ్చినప్పుడు చెప్తానంటారు, కానీ అసలు విషయం మాత్రం చెప్పరు. చెబుతాను భవాని. ఆ సమయం ఈ రోజే. మేము బ్రతుకు వేటలో ఏ విధంగా జీవించాలో కూడా నేర్చుకున్నది కూడా ఈ రోజే. ఒకనాడు కూటికి కూడి లేని ఈ చక్రధర్ ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ చక్రధర్గా పిలువబడుతున్నాడు. మరి సురేష్ సురేష్ ఈ సమాజంలో అన్యాయాన్ని అంతం చేయాలని నిరంతరం అభ్యుదయాన్ని సమాజానికి తెలియజేస్తూ ఉంటాడు. మరి హరీష్ అంటావా ది గ్రేట్ పాప్ సింగర్ గా పిలువబడుతూ ఉన్నాడు. అందుకే వారిద్దరిని ఈరోజు మన ఇంటికి భోజనాన్ని పిలిచాను. అలాగా, చాలా మంచి పని చేశారు. అందుకే ఈరోజు నీ చేతులతో నువ్వే స్వయంగా ఉండి వారికి వడ్డించాలి. ఆ భోజనాన్ని రుచి చూసి వాళ్ళు జీవితంలో ఇంతవరకు తినలేదని పొంగిపోవాలి. మీరంతగా చెప్పాలా? మీరే చూస్తారుగా, ఈ రోజు భోజనం చేసిన దగ్గర నుండి నన్ను క్షణం కూడా వదలరు. అంత ఓపిక నీకు ఉంటే నేను రెడీ. అబ్బా, నీకెప్పుడు అది ధ్యాస. అది కాదండి, ఈ రోజు నుంచి వంట మనిషి పనులు తీసేసి నన్నే వండమంటారు అంటున్నాను. ఓహో అదే, నేనేదో అనుకున్నాను. అనుకుంటారు, ఎందుకు అనుకోరు? అనే అనుకుంటే తప్పేంటి? మీరు తండ్రి కాబోతున్నారు, ఆ సంగతి గుర్తుంచుకోండి. ఓ అదే, నేను తండ్రినైనా కొన్నేళ్లకు తాతనైనా శృంగారంలో ఎప్పుడూ కొంటేవాడిని. అలాగా? మరి చూస్తూనే ఉంటా నా కోసం ఇంత
నేను ఆ క్యాష్ ఇచ్చే స్వయంగా ఇచ్చేసి వాళ్ళు వస్తాను. అలాగే త్వరగా రండి. వచ్చే ముందు ముగిస్తే నాకు ఇవ్వాలనే ఉంది, కానీ మీరు ముద్దు తాగరు కదా మోహన్ బాబా. వెళ్ళిరండి. సరే వస్తాను.